ఇంకా ఇలా గడిచిందనమాట డే అయితే. హెన్నా అయితే పెట్టించుకున్నాను అనమాట. నేనే రెడీ చేసుకున్నానండి ఇంట్లో. జస్ట్ మా తెలిసిన అక్కతో అయితే నేను పెట్టించుకున్నాను అనమాట. ఒక 100 రూపీస్ ఇమ్మని చెప్పింది, ఇచ్చానమాట. అంటే ప్రతి ఒక్కసారి నేను ఎప్పుడు పెట్టినండి, 3 మంత్కి ఒక్కసారి అలా హెయిర్కి అంతా పడుతుందని చెప్పి అట్లా ఒక్కసారి అయితే పెట్టించేసాను అనమాట. ప్రతి ఒక్కసారి నేనే రెడీ చేసుకొని నేనే చేసుకుంటానమాట. మనం సంపాదించేది ఏం లేదు, ఖర్చు పెట్టేది ఎక్కువ అవుతుంది. అలా ఉన్న దాంట్లోనే నా చేతితో నేనే రెడీ చేసుకొని వేసుకుంటానమాట. ఇంకా నా డైలీకి కిచెన్లో నాకు కొంచెం దగ్గర, అంటే కిచెన్లో అందుబాటులో ఉండాలి, రెగ్యులర్గా ఇవి తినాలి, కాల్షియం తక్కువ ఉందని చెప్పేసి అట్లా కొంచెం ఖర్జూరాసు మీకు బిఫోర్ వీడియోలో కూడా చూపించాను అనమాట. వచ్చేసి నాకు ఏవైతే కావాలో అట్లా సబ్జా గింజలు కానీ, గ్రీన్ టీ కానీ, పిస్తా పప్పు కానీ అట్లా కొంచెం అందుబాటులో పెట్టుకున్నాను అనమాట. దగ్గర కాల్షియం తక్కువ ఉంది, అలాగే ఫైబర్ ఏవైనా కూడా, అంటే మంచి ప్రోటీన్ ఏవైతే ఉంటాయో ఇవి దగ్గరలో ఉండాలి. ఇంకా అలాగే వచ్చేసి ఇలాచీలు అయితే వేసుకున్నాను అనమాట. డైలీ అయితే వెయ్యను, నాకు కొంచెం ఇలాచీ కానీ అల్లం కానీ వేస్తే టీలోకి ఎక్కువ నచ్చదనమాట. అదేదో తెలియదు, చాలామంది అల్లం అండ్ ఇలాచీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందని చెప్తారు. నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ కొంచెం నచ్చదనమాట. అంటే డైలీ కాదండి, వీక్లీ 2 టైమ్స్ అయితే అలా తీసుకుంటాను. ఇంకొకటి ఈ మధ్య 2 డేస్కి ఒకసారి అలా కూడా ఇలాచీలు కూడా 2 తింటున్నాను అనమాట. బాడీలో ఏమైనా ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్ ఏదైనా ఉందంటే అది రిమూవ్ అవుతుందంట. డైలీ అయితే ఒక ఇలాచీ తింటే హెల్త్కి మంచిదని చెప్పేశారనమాట. అలా అని చెప్పి నేను 2 డేస్కి ఒకసారి అట్లా ఒక 2-3 ఇలాచీలు అయితే వీలైనప్పుడల్లా, అన్ని కిచెన్లోనే ఉంటాయి కదా, చెక్ చేస్తుంటాను అనమాట. ఇంక ఈ మధ్య అప్పుడప్పుడు 3 డేస్కి ఒకసారి సినమిన్ వాటర్ కానీ, జీరా అండ్ మెంతులు 3 నానబెట్టేసి ఎర్లీ మార్నింగే అలా ఎంటీ స్టమక్తో అయితే తీసుకుంటుంటాను. ఇవన్నీ వెయిట్ లాస్కే, అంటే వెయిట్ లాస్కి ఏం కాదనమాట, హెల్దీ వైజ్ కొన్ని ఇంట్లో అలా చేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ఎంతమంది ఇట్లా పాటిస్తూ ఉంటారు? క్రమం తప్పకుండా మన ఇంట్లో డైలీ పనులు అయితే ఇంక ఇవేనండి. ఇంకా నాకు ఉన్న దాంట్లో అలా సింపుల్గా చేసుకుంటూ పోతుంటానన్నమాట. పెద్ద పెద్ద ఆడంబరాలకి ఏం పోయి అన్నీ హెవీగా వీడియోస్ తీసి ఇంకా నా ఛానల్ అనేది గ్రోత్ చేయాలి అని ఏం లేదు. నాకు తెలిసినంత వరకు నా మెంటాలిటీకి, నా చదువుకి, నాకున్న దాంట్లో అయితే నేను ఇలానే చేస్తున్నాను అనమాట. చాలామంది కూడా ఎవరైతే ఎంకరేజ్మెంట్ అయితే నాకేం లేదండి, కానీ నా ఓన్గా నేను ప్రయత్నిస్తున్నాను. ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పి ఏదో ఒకటి వర్క్ అలా అనిపిస్తే నేను చేస్తానన్నమాట. పని ఏదైనా ఖాళీగా ఉండాలంటే మనుషులు కూడా బాగుండదు కదా, వెయిట్ పెరిగిపోతారు అండ్ ఏవైనా పెయిన్స్ కూడా వస్తాయి. ఏదో ఒక పని చేసుకోవాలి కదా, అందరూ కూడా నాకు చెప్తుంటారు అనమాట. నాకు ఇంకొకటి ఏదైనా స్టిచ్చింగ్ చేయాలని ఇంకొకరు ముందు వీడియోలో కామెంట్ పెట్టారనమాట, స్టిచ్చింగ్ చేస్తారా అని. స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఏముంది కానీ మోకాలు నొప్పి ఉందండి నాకు లైట్గా. ఈ మధ్య కొంచెం తగ్గిందనమాట. ఆ మోకాలు నొప్పితో ఈ మిషన్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట. అది కూడా నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చాలా మటుకు యూట్యూబ్లో చూసి అయితే కొంచెం కటింగ్ అయితే నేర్చేసుకున్నాను అనమాట. పర్లేదు, నేను ఇంతకుముందు అయితే ఒక వీడియో మీకు పెట్టాను కదా, నేర్చుకున్నాను, మొత్తం బాగానే వచ్చేసింది. బ్లౌజ్ అయితే కొంచెం నెక్ దగ్గర జారిపోతుందన్నమాట, అలానే వస్తుంది ఫస్ట్ కదా. అంటే మనం ఇదివరకు ఏం పెద్దగా నేర్చుకొని స్టిచ్చింగ్ చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనకి యూట్యూబ్లో రానివంటూ కూడా ఏమీ లేవు. ఇంకా మన లైఫ్ టైం, అంటే మన జీవితంకి సంబంధించినవి ఏవైనా కూడా దాంట్లో అడిగితే మనకి చెప్పేస్తుంది అనమాట. అలా యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోతాయి. ఇంకా అలా అయితే ఈరోజు నా వ్లాగ్ ఇలా గడిచిందనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా సింపుల్గా. ఇంకా తర్వాత చూసారు కదా, హెన్నా పెట్టిన తర్వాత అయితే నేను జస్ట్ బాత్కి అయితే వెళ్ళలేదన్నమాట. స్నానానికి వెళ్ళకుండా అట్లా సింకు దగ్గర నిలబడి కడిగేసాను అనమాట. ఓన్లీ హెడ్ మాత్రమే పెట్టి కడిగాను. కడిగిన తర్వాత చూసారా, నాదైతే మీకు ఫోన్లో కనిపించలేదేమో కానీ డైరెక్ట్గా బీట్రూట్ కలర్ కనిపిస్తుందండి హెయిర్. నిజంగా నాకైతే అప్పుడు భయపడ్డాను అనమాట. ఏంది ఈసారి హెన్నా చేంజ్ చేశాను అందుకే ఇలా కనిపిస్తుంది అనిపించింది. నిజంగా నాకైతే ఈ హెన్నా పెట్టిండుకొనే హెయిర్ గ్రోత్ అవుతుందండి. కొంచెం పర్లేదు, ఇంతకుముందు అయితే చాలా పల్చగా ఉండేది. నాకైతే హెన్నా పెట్టడం వల్ల హెయిర్ బాగుంది. తర్వాత అట్లా బయటకు వచ్చేసాము, మేము కూడా తిన్నామన్నమాట పానీపూరి. ఇంకా బాబు తింటున్నాడు. ఇంకా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.